మీరు అన్నారు కదా అక్కడే ఉంటాను వైజాగ్లో, అదే మా హ్యాంగ్ అవుట్ స్పాట్. అండ్ 1971లో ఇది ఇన్సిడెంట్ కనుక జరగకపోయి ఉంటాయి, అదే మేబీ అది మిస్టీరియస్, అది అదే ఎక్స్ప్లోడ్ అయిందా లేకపోతే వీళ్ళు మన వాళ్ళు చేశారా, ఆ ఇన్సిడెంట్ కనుక అవ్వకపోయి ఉంటే వైజాగ్ అనేది ఉండేది కాదు. 1970లోనే మీరు ఇప్పుడు ఈ ఫిలిం అంతా షూట్ అయిపోయిన తర్వాత దీని గురించి తెలిసిపోయి ఉంటుంది ఇప్పుడు అన్ని, వైజాగ్లో ఇలా జరిగింది ఇదంతా. మీరు మళ్ళీ వైజాగ్కి వెళ్ళి అక్కడ కూర్చున్నప్పుడు అవంతా ఆలోచిస్తారా? డెఫినెట్గా. షూటింగ్ అండి ఎగ్జాక్ట్లీ. నేను వేరే సినిమా వెళ్ళారా ఇంటికి? నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ కురుసురా అని ఇంకో సబ్మెరీన్ ఉంటుంది. పీపుల్ గెట్ కన్ఫ్యూజ్డ్ విత్, అంటే ఇప్పుడు ఈ మూవీ వచ్చిన తర్వాత అది అనుకుంటున్నారు, బట్ కురుసు అక్కడ ఉన్న సబ్మెరీన్ దీనికి సంబంధం లేదు. దట్స్ అనదర్ ఫాలన్ సబ్మెరీన్, పాడై టెక్నికల్ ప్రాబ్లమ్స్ అనుకుంటా ఒక మ్యూజియం కింద చేశారు. సో నేను అక్కడ పిక్స్ తీసి మన వాళ్ళకి పంపించి, యూనో ఐ ఫీల్ నాస్టాలజిక్ బికాస్ దిస్ ఇస్ వాట్ వీ హావ్ డన్ అండ్ ఐమ్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద సబ్మెరీన్ అండ్ వీ బీన్ షూటింగ్ దిస్ ఫిల్మ్ లైక్ యూనో. వెళ్ళిన తర్వాత ఆ విక్టరీ సీన్ మళ్ళీ ఇంకొకసారి చూశాను, ఏంటి ఇదా నేను చేసింది. బికాస్ లైక్ ఐ సెడ్ డైలీ జస్ట్ విక్టరీ సీ అక్కడ ఉంటుంది, ఆపోజిట్ గాడ్ ఉంటుంది, అక్కడ కూర్చుంటాం మేము. రోజు కూర్చొని దాని గురించి తెలీదు, ఈరోజు దాని గురించి సినిమా చేస్తాం అండ్ దాని మీద ఇప్పుడు పర్స్పెక్టివ్ మారిపోద్ది. నేను విక్టరీ సీ స్టోరీ తెలిసి ఇప్పుడు నాకు feels so great and I think everyone feels that, not only Vizag, like I've said, it's an Indian film, a patriotic film ఇది అందరికీ తెలుస్తుంది. వైజాగ్ would have been wiped off ఈజీగా, అది వచ్చి 2 మిసైల్స్ అయిపోయింది. అంటే అట్లీస్ట్ మేజర్ డ్యామేజ్ జరిగి ఉండేది, అంటే కూడా మనం అంతా కోలుకునే వాళ్ళు అంతా వేరే ఉండదు కానీ బట్ దేర్ ఆ స్పాట్ ఉండిపోయేది, అంటే సిగ్నిఫికెంట్ డ్యామేజ్ ఉండి ఉండేది, చాలా క్యాటస్ట్రాఫిక్గా జరిగి ఉండేది. బట్ ఈ కథ అంటే a time travel as an actors for us to ship behind like 1970 ఒక 30-40 years వెనక్కి వెళ్ళి వాళ్ళ ఆ టైంలో ఏం ఆలోచించి ఉంటుందో ఒకవేళ సిచ్యువేషన్ ఉంటే, అది ఏ సర్కమ్స్టాన్సెస్లో ఆ సిచ్యువేషన్ జరుగున్నా జరగకపోయినా, వాట్ వాజ్ ఎవ్రీ ఆఫీసర్ వాజ్ గోయింగ్ త్రూ దట్ నైట్ ఆర్ దట్ మార్నింగ్ వెన్ దే డిస్ట్రాయిడ్ ఆర్ సెల్ఫ్ డిస్ట్రక్టెడ్ గాజీ ఏదైనా ఉంటుంది. అండ్ ఈ టైం ట్రావెల్ మాకు బాగా జరిగిందండి, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ సంకల్ప విజన్ తీసుకురావడం కానీ, as an actors we preparing into it and also fellow actors మాతో ఉన్నవాళ్ళు. అంటే ఇప్పుడు మనకి ప్రామినెంట్గా కనిపించేది 3-4 పీపుల్ కనిపిస్తుంది, బట్ దెర్ ఇస్ ఆల్సో సెట్ ఆఫ్ క్రూ, లాట్ ఆఫ్ క్రూ మెంబర్స్ ఇన్ ద సబ్మరీన్. ఒక షిప్లో ఎప్పుడు కంటైన్డ్గా ఉంటారు వాళ్ళతో, లైక్ యాక్టర్స్ రవివర్మ కానీ, లేకపోతే భరత్ కానీ, లేకపోతే తిరువీర్, అండ్ లాట్ ఆఫ్ యాక్టర్స్, నితీష్, అక్షయ్, చాలా మంది ఉన్నారు. సో అదేంటంటే పొద్దున వెళ్ళిపోవడం అండ్ ఒక బ్లాక్ కర్టన్ ఉండేది మొత్తం ఇట్లా హాల్ అంతా. ఆ బ్లాక్ కర్టన్ ఎంటర్ అవ్వగానే అంత చీకటి ఉంటుంది, చీకటిలో ఒక ఎక్కడో లైట్ ఉంటుంది ఎంట్రన్స్ దగ్గర, లోపలికి వెళ్ళిపోవడం అంతే లైక్ ఇంకేదో ప్రపంచం ఉండేది, ఎంటైర్లీ డిఫరెంట్ వరల్డ్ అది, వరల్డ్ ఆఫ్ ఇట్స్. అండ్ వీ యూస్డ్ టు ఫీల్ సో హ్యాపీ. అంటే అదొక సెటిల్ అవ్వడానికి అడుగు పెట్టగానే యూఆర్ యాక్చువల్లీ గోయింగ్ త్రూ హిస్టరీ బేసిక్లీ. ఇట్స్ టైం ట్రావెల్. అండ్ అక్కడ లోపల బుక్ ఉండేది, ద వార్ యాజ్ ఐ నో ఇట్ అని ఒక బుక్ ఉండేది, కమాండర్ అంటే కేకే మేనన్ గారి రూమ్లో. అది ఇట్స్ అ ప్రాపర్టీ, సెట్ ప్రాపర్టీ. ఒక రోజు ఒకసారి ఓపెన్ చేసి ఐ వాజ్ రీడింగ్ సంథింగ్ అబౌట్ ఇట్, ఏదో ఒక డీప్ ఇంటెన్స్, ఇంకా ఇట్ వాస్ అ హ్యూజ్ టైమ్ ట్రావెల్ ఫర్ us as an actor. 40 years వెనక్కి అండ్ మాట్లాడేది కానీ, మీరు ఎలా ఉండాలి, జుట్టు ఎలా ఉండాలి, మీ కాస్ట్యూమ్స్ ఎలా ఉండేవి, సో అలా ఉన్నప్పుడు మీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, అంటే ఇట్లాంటి ట్రైనింగ్ ఫర్ us. అండ్ సంకల్ వాజ్ అ గ్రేట్ హెల్ప్ ఆ టైంలో. And also Madhi garu, the technician, and he adapted to the set and basically అది ఏముంటుంది ఇప్పుడు ఇట్స్ లైక్ ఇట్లా ఎంట్రీ ఒక తలుపులో నుంచి వెళ్తున్నట్టు ఉంటుంది ఒక్కోసారి. బట్ ఇమాజిన్ ఆయన ఎక్విప్మెంట్ తీసుకోవడం కానీ, సొంతంగా దానికి లైట్లు తెప్పించారు, అక్కడక్కడ ఒక చిన్న ఒక స్మాల్ రిగ్స్ క్రియేట్ చేసుకున్నారు ఈ మూవీకి సంబంధించి. మదీ గారు హీ క్రియేటెడ్ ఫ్యూ స్లైడర్స్, రిగ్స్, కెమెరా రిగ్స్, ఎక్విప్మెంట్ అంటే ఆయన ఓన్ తయారు చేసుకున్నారు, తెప్పించారు. కొన్ని వెల్డింగ్ అన్ని చేయించారు, అవి కూడా ఉన్నాయి. సో అంటే ది లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ ఫ్రమ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ వాజ్ హ్యూజ్. అంటే లైక్ వాట్ హీ వాజ్ సేయింగ్, ఆ కమ్యూనికేషన్ అన్న పాయింట్కి వస్తే, మామూలు సబ్మెరీన్ లోపల ఉన్నప్పుడు you don't shout, you talk in a very low tone, because even you make the slightest of noises will be heard by the other submarine, because sound waves travel outuntai. So I play the sonar operator, and he plays the radio operator. Oka sonar ante submarine kallu undav, you can't see underwater, right? The sonar guy, what he does is he'll send out waves పంపించి, ఆ వేవ్స్ వెళ్ళి ఏమైనా ఆబ్స్టికల్కి తగిలి వెనక్కి వస్తే ఈ డిస్టెన్స్ బట్టి అది ఏంటి అని తెలుసుకొని డైవర్ట్ అవుతుంది సబ్మెరీన్. అట్ ద సేమ్ టైమ్ వెన్ ద ఎనిమీ షిప్ ఇస్ నియర్,
దిల్ బి కంప్లీట్ సైలెన్స్, ఎక్కువ అరవరు, స్లో ఉంటుంది, కామ్ కమ్యూనికేషన్, బికాస్ ఎనీ సౌండ్ దట్ యు మేక్ ఇట్ విల్ బి హర్డ్ Yeah. and immediately they'll shoot because eyes ఉండవు కదా, only it's like the bat. Submarine is like a bat and how it traverses through సౌండ్ ఇది sound wave తోనే కదా. So similarly submarine, so and it's very and the terms we went through some manuals, sonar operator manual ఒకటి ఉంది, గూగుల్ చేస్తే బోల్డ్ దొరికే, అంటే వాట్ దే అంటే అని what do you call ఒక రేడార్ వేసి వేవ్స్, సైన్ వేవ్స్, we went through a lot of things. We understood, okay, this is what this guy does. when you watch also the much film, physics. yeah, also the movie లో ఎవ్రీ పార్ట్ అంటే ఆ టైంలో ఒక ఫోన్ ఉంటే ఎలాగ ఉంటుంది, ఓకే, ఆ టైంలో ఒక వేవ్ రిసీవర్, వేవ్ ట్రాన్స్మిటర్ ఉంటే ఎలాగ ఉంటుంది. సో ఇవన్నీ దేవర్ శివం ద ప్రొడక్షన్ డిజైనర్ అలాంగ్ విత్ మురళి వీళ్ళందరూ దే హ్యావ్ ట్రాన్స్పోర్టెడ్ అండి లిటరలీ. అది ఆ ప్రాసెస్ని మొత్తం ఒక ట్రాన్స్పోర్ట్ చేశారనమాట. సో బీయింగ్ ఇన్ దాట్ సిచ్యువేషన్ వాజ్ సంథింగ్ ఎల్స్ యాక్చువల్లీ. అండ్ అది చాలా హెల్ప్ అయింది యాక్టర్స్గా టు ఫాలో అప్ సర్టన్ ప్రాసెస్ ఆర్ ఫాలో అప్ మెథడ్. అండ్ హ్యావింగ్ కేకే సార్ అండ్ అతుల్ సార్ ఆన్ సెట్, దే యూస్ టు ఇంప్రూవైజ్ అ లాట్ ఆన్. అది ఇప్పుడు డైలాగ్ ఒకటి వచ్చింది అనుకోండి, అక్కడ ఇంకేవో చెప్తారనమాట. సో వీ రెడీ టు అడాప్ట్ టు దెమ్. అండ్ కొన్నిసార్లు వాళ్ళు చెప్పడం మాతోటి, లేదు ఇలా చేద్దాం అని, మాకంతా ఇట్లా ఇట్స్ లైక్ ఒక డ్రీమ్ ఇలా ఒక వెళ్ళిపోతున్నట్టు ఉండేది. బట్ ఆల్సో యాజ్ అ సేమ్ మూమెంట్ యూర్ ఆల్సో రిక్వైర్డ్ టు పర్ఫార్మ్ ఇన్ పార్ విత్ దెమ్. ఇది ఇట్ వాజ్ గూస్ బంప్ మూమెంట్స్ చాలా ఉండే. Hi, this is Vamsi Chaganti. Subscribe to iDream Media.